అసలు అమరావతి అంటే ఏంటి? 4 బిల్డింగ్ కట్టేసుకొని రియల్ ఎస్టేట్ ఫ్లాట్లని ఎవరి వాళ్ళకి పనిచేసుకొని ఒక బిజినెస్ మోడల్, రియల్ ఎస్టేట్ మోడల్ అనేది అమరావతి మీద ఉన్న పేరు జనాల్లో. అమరావతిలో అవకాశాలు ఎలా అనే దాని మీద ఇప్పటికి కూడా డిబేట్ అనేది నడవట్ల. హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, అక్కడ సామాన్యుడి దగ్గర నుంచి ధనవంతుడైన వాడికి ప్రతి ఒక్కరికి ఏదో రూపాయన అవకాశాలు కలిగి ఉంటాయి. అక్కడికి వెళ్తే మనం ఏదో రూపాయి సంపాదించుకోవచ్చు, మన బతుకుదెరువు అక్కడికి వెళ్తే సేఫ్రా అనేది పెద్ద పెద్ద మెగా సిటీస్లో ఉన్న పేరు. ఇప్పటి నుంచి అక్కడికి వెళ్తే వలస వెళ్తే అక్కడ ఏదో ఒక అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలని. అమరావతిలో ఏం అవకాశాలు చూపిస్తున్నారు? ఈ నిమిషానికి కూడా అది పెద్ద డిబేట్. అమరావతిలో మా ఫ్లాట్లు అని రైతులు, ఇంకో పక్క మేము సెక్రటేరియట్ కట్టేస్తాం, ఇదిగో గ్రాఫిక్స్ ఇటుపోతుంది అటుపోతుంది అని చెప్పి బొమ్మలు చూపించుకుంటే ఇదిగో 60,000 కోట్లు శంకుస్థాపన చేసాం, 70,000 కోట్లు శంకుస్థాపన చేసాం, ఈ పేర్లే చెప్తున్నారు తప్పితే బతుకు తెరువు కోసం మీరేమి అక్కడ ఉపాధి అవకాశాలు కానీ బతుకు తెరువు కోసం ఏ రకంగా మీరు చూపిస్తారు? సామాన్యుడి దగ్గర నుంచి డబ్బులు ఉన్నాడు ఆ విధానమైన మీ దగ్గర ఏదైనా ఇప్పుడు వరకు ఏదైనా తయారు చేసుకున్నది ఏదైనా ఉందా? డేటా కానీ, లేకపోతే ఆ రకంగా మేము ఆ విజన్తో పనిచేస్తామని ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎయిర్పోర్ట్ కట్టేస్తాం, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు. ఒట్టి ఎయిర్పోర్ట్ కట్టేస్తే అక్కడ ఎక్కేది ఎవరు? అక్కడి నుంచి వెళ్ళేది ఎవరు? డబ్బులు నష్టమేగా. పెద్ద పెద్ద సెక్రటేరియట్ కట్టేస్తాం, 5 సెక్రటేరియట్ దగ్గరికి ఎవరు సామాన్యమైన జనాలు వెళ్తారా? వాళ్ళకేం అవసరం? అంతే కదా. మంత్రులు లేకపోతే వాళ్ళ క్యాబిన్, వాళ్ళ అధికారులు, వీళ్ళు అక్కడి నుంచి ప్రభుత్వాన్ని నడపడానికి ఎక్కడ ఏ భవనం అయితే ఉంది. తర్వాత పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు కానీ, లేకపోతే ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలకు కానీ, లేకపోతే ఉపాధి అవకాశాల కోసం అక్కడికి వచ్చేదాన్ని మీ దగ్గర ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటున్నారు అనే దాని మీద నిన్న అంత పెద్ద సభ జరిగితే దాని మీద డిబేట్ జరగల. అమరావతి వైవిధ్యంగా ఎలిగిపోతుంది, అమరావతి అద్భుతంగా తీర్చిపోద్ది, అమరావతి అద్భుతం అద్భుతం అద్భుతం, అమరావతి 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 ఈ ఫోబియాలో నడుపుతున్నారు. కానీ ఎక్కడ కూడా ఇది పూర్తి స్థాయిలో భవిష్యత్ తరాల్లో ఇదిగో మేము ఇంత టైం బాండ్ పెట్టుకొని ఇంత టైంలో మేము అందరికి అవకాశాలు కల్పిస్తామనే ఆ మాట తర్వాత 3 ఏళ్ళు అన్నీ కట్టేస్తాం. ఆ 3 ఏళ్ళకి అక్కడికి జనాలందరూ ఉపాధి అవకాశాల కోసం వలస వచ్చేది ఎక్కడ? అది ఒక మెగా సిటీ ఎప్పుడైతే అక్కడ మీరు కట్టే ఎయిర్పోర్ట్ ఎప్పుడు పూర్తి స్థాయిలో విపరీతమైన క్రౌడ్తో జనాలు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఊరికి ఎయిర్పోర్ట్ కట్టి జనాలు లేకుండా ఎయిర్పోర్ట్లో ఏరోప్లేన్లు తిప్పరు కదా. అంత పెద్ద మీరు ఇప్పుడు కట్టే ఏదైతే భవనాలు కూడా గట్టిగా మహా అయితే ఒక 1000 ఎకరాల లోపే మీరు కడితే, మహా అయితే ఒక 1000 కాదు 500 లోపే. అప్పటికే 70,000 కోట్లు 60,000 కోట్లు అప్పులు తెచ్చి మరి కడతా ఉన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి భూమిలో మీకు కడతామని. మరి మిగిలిన మనం ఇంకా రేపు 44,000 ఎకరాలు భూ సమీకరణ చేయాలో ఏదో అన్నారు కదా. అప్పుడు 1,00,000 ఎకరాల్లో మనం కట్టేది గట్టిగా 500 ఎకరాలు. మరి మిగిలిన 99,000 ఎకరాలు ఎప్పుడు కట్టాలి? అది ఎప్పుడు పూర్తి స్థాయిలో ఎప్పుడు డెవలప్ అవ్వాలి? ఒక సెక్రటేరియట్ కట్టేస్తే డెవలప్ అయిపోయినట్ట. ఉపాధి అవకాశాలు జనాలందరూ హైదరాబాద్లో 1950లో వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, నిజాం కాలంలో వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్కి 60లో వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 70లో వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒక ఐటీతోనే హైదరాబాద్ మెగా సిటీ అవ్వలేదు కదా. 1990లోనే హైదరాబాద్లో 50 లక్షల వరకు ఇల్లులు కుటుంబాలు ఉన్నాయి, 50 లక్షల వరకు. మనకి ఇక్కడ గట్టిగా 29 గ్రామాల్లో, లేదా ఇప్పుడు తీసుకున్న 11 గ్రామాలు 40 గ్రామాల్లో గట్టిగా అమరావతిలో జనాభాను లెక్కేస్తే ఎన్ని లక్షలు ఉంది? ఎంత రెవెన్యూ జనరేట్ అయితే మీరు పెట్టే ఖర్చుకు మరి ఎంత వస్తుంది? అంతే కదా. ఇది ఒక రకంగా డిబేటబుల్ సబ్జెక్ట్. ఇది దీని మీద ఎవరు చెప్పట్ల. మేము బిల్డింగ్లు కట్టేస్తాం, మేము అద్భుతాలు చేసేస్తాం అనే దాని మీద నడుపుతున్నారు తప్పితే అక్కడ అవకాశాలు ఏ రకంగా సృష్టిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే. మనం ఇది ఒక డ్రీమ్ చేంజింగ్ ప్రాజెక్ట్, ఇది అవ్వదు, మనం 1,00,000 కోట్లు తెచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతాం, ఎవరికో ఏదో అవకాశం చూపిస్తే 1కి 10 మందిలో 2-3 ఆగస్టులే ఇక్కడికి వచ్చి ఉంటారు, ఆ మిగిలిన వాళ్ళు రారు. పూర్తి స్థాయిలో 2-3 అది ఎప్పుడు మెగా సిటీ అవ్వాలి? అదే ఆల్రెడీ మన రాష్ట్రంలో ఒక రూపురేఖలు సంతరించుకున్నటువంటి అవకాశాలు, అన్ని అవకాశాలు ఉన్న ప్రాజెక్టు రాజధానికి విశాఖపట్నం తీసుకోవచ్చు. ఆ విశాఖపట్నం మనం గట్టిగా ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు పెట్టి రోడ్లు పుషప్ చేస్తే అది ఆటోమేటిక్ డెవలప్ అయిపోద్ది 5 అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ వేసి ఎవరిని చెప్పాలని, అవుటర్ రింగ్ రోడ్ వేసి ఎవరిని చెప్పాలని, అసలు ఎందుకు ఇదంతా అటు ఇటు తిప్పితే అది ఎప్పుడు అవ్వాలి? ఎన్ని ఫ్లాట్లు ఎన్ని ఇల్లులు కడతారు? ఎంతమంది బిజినెస్ కోసం ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తారు? ఎవరైనా బిజినెస్ జరగాలంటే, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మనకు అక్కడ జరిగిద్దంటే ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ జనాలు కొనుగోలు శక్తి కొనుక్కునే వాళ్ళు తక్కువ మంది ఉంటే ఎందుకు చేస్తారు? క్రౌడ్ ఎక్కువగా ఉన్న చోటే కదా ఎవరైనా బిజినెస్ అనేది పెట్టుకునేది. ఏమి క్రౌడ్ లేకుండా ఎవరైనా పెట్టుకుంటాడు? దీని విధంగా ఒక డేటా కానీ, దీని విధంగా ఒక ఆలోచన పరంగా కానీ నిన్న దీనికి కంటిన్యూషన్గా ప్రాజెక్ట్కి ఒక కన్క్లూజన్ ఇచ్చేలాగా నిన్న అసలు ఆ సభలో ఎవరికి అసలు చూపించలేకపోయారు, చెప్పలేకపోయారు. మరి జనాలకి మీరు అమరావతి వైవిధ్యంగా వెలిగిపోద్ది అంటే ఎట్లా అయింది?
ఒక 4 అంతస్తులు ఇల్లు పెట్టి ఇద్దరు ఉంటారా బాబు అంటే ఆ ఇద్దరు ఏం చేసుకోండి మిగిలిన 3 అంతస్తులు. అట్లా ఉంటుంది నిజంగా పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన చెప్పిందే కరెక్ట్. నిన్న అమరావతి సభ ఆయన జంప్ అంట అని మాట్లాడితే ఆయనకు తెలుసు ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా నిలిచిపోద్దని ఆయనకు తెలుసు. అందుకే ఆయన అక్కడికి వెళ్ళా. 2015లో ఆయన అక్కడ వెళ్ళా పిలిచినప్పుడు. బికాస్ ఆఫ్ అమరావతి అనే డ్రీమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అక్కడ ఫెయిల్యూర్ మోడల్ అది. మనం ఎంత ప్రయత్నం చేసినా ఎంత పుషప్ చేసినా కూడా అది అవ్వదు. జనాలు లేదో మనకు ఎంత బిల్లుగులు గారితో ఉపయోగం ఏముంది? ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పెద్దదైద్ది, ఎన్ని అవకాశాలు ఉంటాయి, ఎంతమందికి అక్కడ ఉపాధి దొరికిద్ది, ఎన్ని రోజులు పట్టుద్ది? గట్టిగా ఒక 20 లక్షల మంది జనాభా ఉంటే ఎంత రెవెన్యూ సంపాదించగలం? ఇప్పుడు నాకు తెలుసా 40 గ్రామాల్లో గట్టిగా గ్రామానికి 1500 వేసుకున్నా కూడా తిప్పి కొడుతారు 4 లక్షల లోపు ఉంటారు మొత్తం మీద వేసుకున్నా కూడా. ఇది చిన్న చిత్తగా పక్కన ఉన్న ఊర్లు ఇవన్నీ కలుపుకున్నా కూడా. ఎప్పుడు అవుతుందండి? జగన్మోహన్ రెడ్డి గారు సంచలనమైన నిర్ణయం ఇదే. నాడు విశాఖపట్నంకి వెళ్తే మనకు అక్కడ అవకాశాలు ఉన్నాయి, అక్కడ పూర్తిస్తే మనం నిర్మాణం చేసుకోవచ్చు, అదొక టూరిజం హబ్లా చేయొచ్చు, ప్లస్ పోర్ట్లు అక్కడ నిర్మించి చెన్నైలో మనం అవకాశాలు చూసుకోవచ్చు, ఐటీ కారిడార్ ఏర్పాటు చేయొచ్చు, అంత అవకాశాలు ఉంది అది అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకుని ఆ రోజు ఎవరికి అర్థం కాదు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయన నిర్ణయం కరెక్ట్ అని చెప్పి ఒక రోజు వస్తుంది. నిన్న అంత పెద్ద సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిపై మేము గెలిచేసాము ఇదని మాట్లాడుతూ ఉన్నారు, కానీ మీరు ఇంకా గెలవాల. ఇది మీకు ఇంకా టైం అనేది 3 ఏళ్ళు మేము నిర్మాణాలు చేస్తేనే అయిపోదు. జనాలకు అక్కడ పూర్తి దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఏంటనేది చూపించాలి. అప్పుడు దాకా మీరు ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళి అది ముందుకు వెళ్ళదు. అది